తల్లికి వందనం కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో ట్రెండింగ్ ఉండేటువంటి పథకం. మొన్నటిదాకా ఇవ్వలేదు ఇక అయిపోతారు అనుకున్నటువంటి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ పదాలు లేకుండా, మీటింగులు లేకుండా, మామ అని పిలిపించుకోకుండా, చెడి చప్పుడు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా 64 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు డబ్బులు జమ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. చరిత్ర, భారతదేశ రాజకీయ చరిత్రలో సంక్షేమంలో మొదటి నుంచి కూడా ఆద్యులుగా నిలిచిండేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే, దాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలకు నిలిచిండేది మాత్రము తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజున దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ప్రజలు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, తల్లులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, కుటుంబ సభ్యులు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు, పిల్లలు సెలబ్రేట్ చేస్తున్నారు వీళ్ళకి వచ్చి. నిద్రలేని ఎవరికంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కొంతమంది సైకో ఫ్యాన్స్. మామూలుగా ఏదైనా అనాలోచితంగా ఏదైనా లబ్ధి పొందితే అది కూడా సంతోషపడతాడు. సైకో ఫ్యాన్స్కు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు చెందిన కుటుంబాలు కూడా ఈ లబ్ధి పొందినారు. లోపల సంతోషం ఉన్నా బయటికి అయితే వ్యక్తపరచలేని పరిస్థితి. పాపం ఇది ఒక అయోమయ పరిస్థితి. రాజకీయంగా భవిష్యత్తు ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి. మాట ఎందుకు చెప్తానంటే, ఇంకో డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ తమాషకు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మొన్నటి వరకు ఎన్నికల ముందు ఒక లైన్ చెప్తాను, ట్యాగ్ లైన్: మా జగనన్నకు మళ్ళీ 30 సంవత్సరాలు, మా జగనన్నే ముఖ్యమంత్రి అంటే. ఆ రోజున జగనన్న వయసు 51 సంవత్సరాలు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ముసలోడ చేసి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వయసు 73 సంవత్సరాలు. అంటే ఈయనకి 81 సంవత్సరాలు వచ్చినా ఈయన ముసలోడు గాడు, ఆయన 73 సంవత్సరాలకే ముసలోడు అయినాడు. అసలు కామన్ సెన్స్ కూడా లేదు. అందుకే సైకో ఫ్యాన్స్ అంటాను. మాట్లాడేటప్పుడు, ప్రజలకు తెలియజెప్పేటప్పుడు నాయకులకి కొన్ని పద్ధతులు ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అనాలోచితంగా మాట్లాడకూడదు, అర్థం లేనటువంటి మాటలు మాట్లాడకూడదు, అర్థం లేనటువంటి పసలేనటువంటి విమర్శలు కూడా చేయకూడదు. సద్విమర్శలు చేయాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఒక దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తా ఉంటే హర్షించాల్సింది పోయి తప్పులు పడతా ఉంది. ఇంకా చాలా మందికి ఇంకా కూడా మేము వెసులుబాటు ఇస్తాను. మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే జెన్యున్గా లబ్ధిదారులు అయ్యండి, మీకు రాకపోతే కూడా ఇంకా వెసులుబాటు ఇస్తాను. యూ హ్యావ్ ఆప్షన్, మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా ఇవ్వండి, మేమేమి పార్టీ కూడా చూడదలుచుకోలే. మా ఆఫీస్కి ఇచ్చిన మేము కూడా ప్రాసెస్ చేస్తాం, ఇబ్బంది లేదు, రిజాల్వ్ చేస్తాం. మతి భ్రమించినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కొనసాగాల, మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్ లేదు, కూటమి ప్రభుత్వానికి ఆల్టర్నేట్ లేదు, కులాలకు మతాలకు అని కూడా చెప్తున్నా అనే ఆలోచనతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే, ఎందుకంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మాట్లాడుతున్నాయి. మశానంపేట, కంచుకోట, ప్రతి వార్డులో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చినారు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు, తపాసులు పేల్చినారు, మిఠాయిలు పంచుకున్నారు, పాలాభిషేకాలు చేసినారు. ఇంత హర్షాతి రేఖలు
గతంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పర్సనాలిటీ, నెగిటివ్ పాలిటిక్సే చేస్తాడు, పాజిటివ్ పర్సనాలిటీ కాదు, ఓపెన్ మైండ్ లేదు. ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నాను, వీళ్ళ నాయన ఏదో ముస్లింస్కు పక్షపాతం అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన చెన్నారెడ్డిని పదవిచ్చుండి చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు. పులివెందుల నుంచి రౌడీలు పంపించేసి పాత బస్తీలో అల్లర్లు లేపినాడు. తద్వారా చెన్నారెడ్డిని పదవిలో నుంచి దింపేసినాడు. అక్కడి నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఈ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని. ఎవరిని విమర్శించేది కాదు, ఇది బాధ్యత, ఇది సామాజిక బాధ్యత. బీ అలర్ట్. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేసుకోండి. అసదుద్దీన్ ఓవైసీ నిన్న దిగేసినాడు, మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో, ఉనికి లేనటువంటి పార్టీని దిగేసి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ఫ్ చట్టాన్ని, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే తల్లికి వందనం చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడ్డారనే ఒక భయాందోళనకు గురయ్యే వెనువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండాలా, తల్లులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా, రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసదుద్దీన్ ఓవైసీని ఇమీడియట్ గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు. నాయకత్వంలో ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా చెడ్డ జరగదు. మత ఘర్షణలు అరికట్టిండే తెలుగుదేశం పార్టీ. మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని చూసినా, నవ్యాంధ్రప్రదేశ్ని చూసినా, ముస్లిం సమాజానికి సంక్షేమము ఎక్కువగా అందించిండేది కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. మొన్నటి వరకు ఏం చెప్పినారు, ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన ఆన్ రికార్డ్, మాకు ఓటేయాలనుకున్న వాళ్ళు బీజేపీ ఇంకొకటి మాట్లాడడం లేదు, కూటమి ప్రభుత్వానికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలా, మతం నెత్తికెక్కించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే బీజేపీని బూసిగా చూపించేసి రాజకీయాలు మాట్లాడినారు. ఈరోజు కూడా చెప్తున్నా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంటూనే మేము ఈ సంక్షేమాన్ని అమలు చేయగలిగినాం. ఇది ముస్లిం సమాజంకి మంచి చేసిందా లేదా అనేది ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి. మళ్ళీ వక్ఫ్ చట్టం గురించి అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఈ రోజున అసదుద్దీన్ ఓవైసీ ఆలోచన చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో వక్ఫ్ చట్టం ఏ స్థాయిలో ఉన్నా కూడా ముస్లింల ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తే మొదటిగా స్పందించేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజెప్తాను. కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి, కుంటుపడినటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అన్నీ కూడా మళ్ళీ వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కో. అసదుద్దీన్ ఓవైసీ ఆయన స్వతంత్రంగా వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు, పప్పెట్ షో నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయాల స్టేట్ పాలిటిక్స్ని, స్టేట్లో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ని కావచ్చు, డెవలప్మెంట్ని కావచ్చు అని పుట్ట చేసే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ఉచ్చులో పడద్దు, వాళ్ళ మాటలు నమ్మండి. రెండవ విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి భ్రమంలో బతుకుతున్నాడు. 2.0 ఇంకోటి అని చెప్పేసి ఈ సంక్షేమ ఇంకా కొద్దిగా డిఫెండ్ చేసుకుని పాపం తల్లికి వందనం వచ్చినాక ఉలికిపాటు గురై కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఆ పార్టీ సాధించారు. ఇవన్నీ మామూలుగా చేస్తాంటే మీకు 11 వచ్చిండేది ఎందుకు మీకు అర్థం కాలే. ఇంకా మీరు పోస్ట్ మార్టం చేసుకోవాలా, మీరు విశ్లేషించుకోవాలా. మీరు ప్రజాకంటక పరిపాలన అందించినారు, అభివృద్ధిని ఆదమర్చినారు, రోడ్లు వేయడం మర్చినారు, ఉద్యోగస్తులను విస్మరించినారు, ఉపాధ్యాయులతో బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినారు, ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తాం వారంలో అని చెప్పినటువంటి మాటని మర్చిపోయేసి నాకు తెలియక మాట్లాడినామని చెప్పినారు.
అంతేకాకుండా ప్రతిపక్షాల గొంతు ప్రతి నిత్యం నొక్కేటువంటి ప్రయత్నం నిరంతరం చేసినారు. రోడ్డు ఎక్కనీయకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు హౌస్ అరెస్ట్ చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోయినారు. మా నియోజకవర్గంలో ఈరోజు చెప్తున్నారు, ఈ ఒక్క హౌస్ అరెస్ట్ చేయించడం వల్ల వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా హౌస్ అరెస్ట్, మేము హౌస్ అరెస్ట్ అయినామని చెప్పుకునేటువంటి వాళ్ళు కొద్దిగా ఉంటారు రాజకీయ, వాళ్ళ గురించి మేము మాట్లాడవచ్చు. నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చిండేది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్. మీకు అర్థం కాలేక మీ ఆలోచన విధానం మట్టిని దోపిడీ చేసినారు, భూములు కబ్జా చేసినారు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినారు, ప్రభుత్వ ఉద్యోగుల మీద దాష్టికం చేసినారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాష్టికం చేసినారు. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం యావత్తు కూడా ఆత్మహత్య చేసుకుంది. మిస్బా అనే ఒక అమ్మాయి మెరిట్లో వెనక్కు దోసేసినటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఒక ఎస్సీని పట్టుకొని డాక్టర్ని పట్టుకొని నడి రోడ్లో మెంటలోని చేసి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయే రకంగా మీరు ఒత్తిడి తెచ్చి మరి చంపేసినారు. బ్రాందీ షాపుల దగ్గర మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడినాడని చెప్పేసి రాత్రి ఒక మాట్లాడినటువంటి వ్యక్తి మృతదేహంగా మారినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయులతో మీరు మద్యపాన నిషేధం చేస్తారని మాట్లాడి ఉపాధ్యాయులతో మీరు మద్యం వ్యాపారం చేయించడానికి క్యూ లైన్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు మీకు వ్యతిరేకంగా పనిచేశారు. బాత్రూములు క్లీన్ చేయించినటువంటి మీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ వర్గాలు తిరగబడినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోతా ఉన్నారు. ఎక్కడ కూడా 1వ తారీఖు జీతం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు గడిపినారు. వాళ్ళ సిబిల్ స్కోర్ నాశనమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేదు. ఎందుకు చెప్తున్నానంటే సిబిల్ స్కోర్ మర్చిపోలేదని 1వ తారీఖు పాపం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడో లోన్లు తీసుకుంటారు. దానికి వాళ్ళ శాలరీకి అగెనిస్ట్ గా ఈఎంఐలు అడ్జస్ట్ చేస్తుంటారు. నువ్వు ఎప్పుడు 1వ తారీఖు వేసిన పాపాన్ని పోలా, ఆ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు డిఫాల్టర్ కింద పోయినప్పుడు సిబిల్ స్కోర్ దెబ్బతిని వాళ్ళకి లోన్లు కూడా రానటువంటి పరిస్థితి, డిఫాల్టర్ కింద ఏర్పడినటువంటి పరిస్థితి. అది నీ తప్పిదం, ఉద్యోగస్తుల తప్పిదం కాదు. అటువంటి పరిస్థితుల్లోకి ఉద్యోగ వర్గాలను నెట్టేసినాం. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టినారు. మీరు ఉచిత ఇసుక విధానానికి వ్యతిరేకంగా మీరు ఇసుక వ్యాపారము జేపీ వెంచర్స్ తీసుకొచ్చేసి 12,000 కోట్ల రూపాయలు డబ్బు కొట్టి సంవత్సరానికి వాళ్ళకి అప్పచెప్పేసి మొత్తం ప్యాకేజ్ హోల్సేల్ ప్యాకేజ్ పెట్టుకొని చేస్తున్నారు. రంగు సారాయిని అమ్మేసి మద్యం వ్యాపారం మీరే చేసినారు. ఇన్ని అరాచకాలు దృష్టిలో పెట్టుకునే ప్రజలు మీకు విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినారు, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినారు, 11 సీట్లకే పరిమితం చేసినారు. కానీ మీ తప్పిదాల నుంచి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ రోజు కూడా తల్లికి వందనం వేసే తప్పు పడతారు, దీపం పథకం 2 అమలు చేసే తప్పు పడతారు. ఇచ్చినటువంటి మాట కట్టుబడి 4,000 రూపాయలు పెన్షన్ 3 నెలల ముందు చెప్పినామని చెప్పేసి మొదటి నెలలోనే 1వ తారీఖున 7,000 రూపాయలు ఇచ్చినా మీకు సంతోషం రాదు, మీ కనువిప్పు కాదు. నిరుద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మెగా డిఎస్సి 16,000 చిల్లర ఉద్యోగాలు విడుదల చేస్తే కూడా మీకు కనువిప్పు కలగదు. మీరు జాబ్ క్యాలెండర్ మర్చిపోయినారు. మీ పరిపాలన ఒక ఫార్స్, మీ పరిపాలన ఒక అబద్ధం, మీ జీవితం, మీ నాయకుడి జీవితమే ఒక అబద్ధం. ఈ రోజు కూడా వాస్తవంలో బతకల. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పేరు మీద పుట్టుకను కూడా ప్రశ్నించేటువంటి స్థాయిలో నీ సోషల్ మీడియా పనిచేసింది. నీకు ఉచ్చనీచాలు లేవు, తల్లి చెల్లి బంధుత్వాలు లేవు, స్నేహం లేదు. నీతో పాటి కో-అక్యూజ్ గా ఉండే విజయసాయి రెడ్డి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఇంత హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలే లేనటువంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా, పార్టీ బాగుపడుతుందా? నాయకులు ఆలోచన చేసుకోండి, మీ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి. అంతేగాని ఎత్తిపెండేసరికి అంతా ఇంకా కదిరిలో అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే స్థాయి అనేది మామూలు రాజకీయాల్లో స్థాయి ఏమి ఉండదు, నిబద్ధత ఉంటుంది. ప్రజలు ఎప్పుడన్నా ఒక తీర్పిస్తే జవాబుదారితనంగా పనిచేసినామా లేదని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకు ఉంటుంది. అప్పులు కట్టుకొని ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లో వచ్చినటువంటి మ్యాండేట్ నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని
వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వడ్డీలు వసూలు చేసుకోవడానికి వ్యాపారాన్ని నిమిత్తం అధికారాన్ని అంట వాడుకోవాలనుకునేటువంటి వ్యక్తుల్ని, ప్రభుత్వ భూములు దొంగ భూములు వ్యాపారం చేస్తూ ఎదిగినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేసి పోలీస్ స్టేషన్లకు పోతే ఎవడో తాగి శిలాఫలకాలు కొనుక్కోతే, నిజంగా శిలాఫలకాలు కొట్టాలంటే అసలు పన్నులు లేకుండా ఒక ఆయన ఒక టికెట్తో 3 సినిమాలు చూసినాడు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ప్యానల్ చైర్మన్, విప్ 4 సినిమాలు మర్చిపోయాను. శివరాత్రికి 1-3 ఉంటాయి, కానీ ఇంకా బొనాంజా. ఆ శిలాఫలకాలు పాల్గొట్టాలంటే తట్టుకుంటారా మీరు? శిలాఫలకాలు కాకుండా మీ తలలు కూడా పాల్గొట్టాలనుకుంటే మీరు చేసుకోలేదు, కానీ మేము చేయమా. గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది, ప్రజలంటే బాధ్యత ఉంది, జవాబుదారితనం ఉంది, సమాజం అంటే గౌరవం ఉంది. సమాజంలో కట్టుబాట్లు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ మేము ఉల్లంఘించాలని ఆలోచన లేవు. ఇంకా సిగ్గు లేదమ్మా అన్నట్టు శిలాఫలకాలు కొట్టడం దగ్గర వేసి ఎంపీపీ కానటువంటి వ్యక్తిని ఎంపీపీ అని చెప్పుకుంటారు. ఇలా పడాయి బిడ్డలు వచ్చినా ఇంకా తొట్టి మీద మరలు పోలేదంట. సిగ్గు ఉండాలి అటువంటి ఆలోచన విధానాన్ని. వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం బాగాలేదు. ముస్లిం సమాజానికి ఒకటి అప్పీల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త నాటకాన్ని తెరలేపుతున్నాడు. ఈ మతాలని కులాలని రెచ్చగొట్టేటువంటి విషయాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు నిలపాలనే ఆలోచనతో ఉన్నాం. సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. సూపర్ 6 100% ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థతను, ఆయన అడ్మినిస్ట్రేషన్ని మనం అందరూ కూడా సమర్థించాల్సినటువంటి సమయం ఇది. బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. పిల్లల భవిష్యత్తు కోసం మనం మళ్ళీ ఆ నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి సమయం ఇది. మనందరి జీవితాలు, భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సమర్థించాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ వర్గాలు కూడా బాధ్యతగా ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. కులాలని మతాలకు విభజించుకొని రాజకీయాలకు లోను కాకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వాన్ని మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఇది. కాబట్టే చెప్తున్నాం, అసదుద్దీన్ ఓవైసీ ఒక పపెట్. దయచేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము అవసరాల నిమిత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఎవరితో కలిసినా వీఆర్ సెక్యులర్. మేము ఖచ్చితంగా సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారో 100% అమలు చేస్తాను. ఇప్పటికే బోర్ల పడిపోయినారు. ఇంకో వారం 10 రోజుల్లో మళ్ళీ అన్నదాత సుఖీభవ కూడా అమలు చేయబోతాను. ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినాయి. పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ రాజముద్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు. మీ ఆస్తి రిజిస్టర్ అవుతే మీరు డబ్బులు పెట్టుకుంటే మీ పత్రాలు మీకే చేరుతున్నాయి, ప్రభుత్వం దగ్గర లేవు. మన నియోజకవర్గంలో తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినాం. మళ్ళీ చెప్తున్నా, కదిరి రాయచోటు రోడ్డు మళ్ళీ చేసినాం. 5 ఏళ్లలో మిమ్మల్ని నిజాయితీగా మీరు ముస్లిం నాయకత్వము, మేము ముస్లింలు మమ్మల్ని చూసి ఓట్లేయండి అని ఓట్లు వేయించుకుంటారే, ఈ ముస్లిం నాయకులను అడుగుతాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో, అంతకుముందు మా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఒక్కరోజైనా మీరు పోయి చూసినటువంటి పాపాన్ని ఎప్పుడన్నా పోయినారా? ముస్లిమ్స్ కూడా ఆలోచన చేసుకోండి. మైనారిటీ ఫంక్షన్ హాల్ నిలిచిపోయి ఉంటే ఆ రోజు నాకు అపోజిషన్లో ఉండి, నాకు చిన్న వయసు, మెచ్యూరిటీ లేదు, 40 ఏళ్ల వయసుకి ఎమ్మెల్యే అయినా, ఆ రోజు నాకు ఉన్నటువంటి కొద్ది మేరకు ఆలోచనతో, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపంతో ఒక 5-5 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే లాడ్స్ జమ చేసి మిగతా సొంతంగా డబ్బులు పెట్టిస్తే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు కనీసం సున్నం కొట్టే పరిస్థితి చేసినారా?
ఏ రోజైనా పోయి ఆడ కనీసం మంచి చెడ్డ ఏదైనా పని జరుగుతుందా, మా సాయం పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారని ఆలోచనతో ఏ రోజైనా ముస్లిం నాయకులు ఒకసారైనా పోయేసి దాన్ని సందర్శించినారు. కనీసం ఇమాం మౌజన్లకు జీతాలు రాకపోతే ఆ రోజన్నా పోయేసి పరామర్శించినారు. ఇమాం మౌజన్లకి ఎప్పుడైనా కూడా మేము ఇల్లు కట్టేలా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు వచ్చేటువంటి గౌరవ వేతనం సరిపోవడం లేదని ఆలోచన చేసినాం. మేము చేసిన ప్రతిపక్షంలో కూడా ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకోవాలా. మేము క్యాస్ట్ పాలిటిక్స్ చేయం, కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కోరుకోవాలి. మేము మళ్ళీ ఆలోచన చేసుకోండి. కేవలం మిమ్మల్ని ఓటర్లుగా వాళ్ళ మతాన్ని చూపించి మిమ్మల్ని మోసం చేస్తూనే వాళ్ళ అవసరాలు గడుపుకున్నారు, వాళ్ళ ఆర్థిక అవసరాలు గడుపుకున్నారు. కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ మీ అభివృద్ధి కానీ ఇటువంటి ప్రలోభాలకు లోను కావద్దండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అందరి కోసం పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కులకు భంగం వాటిలో కలగకుండా చూడాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మీరు ఆలోచన చేసుకోండి. 1 year గడిచిన 1 yearలో భయపడుతూ ఉండేది ఎవరంటే దొంగలు, భయపడతా ఉండేది ఎవరంటే కబ్జాకోర్లు, భయపడతా ఉండేది ఎవరంటే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి వాళ్ళు, భయపడతా ఉండేది ఎవరంటే దళారులు, భయపడతా ఉండేది ఎవరంటే పోలీసుని రెవెన్యూని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడా పెట్టినటువంటి వాళ్ళు, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినటువంటి వాళ్ళు, మతం ముసుగులో మేమేమైనా చేయొచ్చని బెదిరించుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ఉక్కుపాదం మోపుతాం, ఎక్కడ కూడా విరవం. శాంతి భద్రతలు కానీ ప్రజా జీవితం కానీ శాంతియుతంగా జరిగే విధానం కానీ ఎక్కడ కూడా లోపభూయిష్టంగా ఉండే విధంగా మా పరిపాలన ఉండదని నిజాయితీగా నికార్సుగా తెలియజెప్తున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మారమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే ధోరణి ఉంటే 11 సీట్లు ఇచ్చినారు. మీరు ఇప్పుడు కూడా విశ్లేషించుకోలే, మళ్ళీ చెప్తాను. ఇప్పటికి కూడా ప్రజల్ని మోసం చేయాలా, రెచ్చగొట్టాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, ప్రజలు చాలా విఘ్నులు. మేము కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. నిరంతరం ప్రజలతో వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మేము చేసే ప్రతి పని కూడా ప్రజలకు తెలియజెప్తాం. పారదర్శకత అన్ని విభాగాల్లో కూడా పారదర్శకత వచ్చింది. వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ. రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు, ఎక్కడుంది ఆ రియల్ ఎస్టేట్? దొంగ భూములు, దొంగ పనులు. ఒక్కటంటే ఒక్కటి చూపించండి. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైనా చేసినారా? ఒక్క లేఅవుట్ చూపించండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే నమ్ముతాను. మీరు చేసే మోసాలకి సామాన్యుడు బలైపోతాడు. మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు, తహసీల్దార్ వాళ్ళ ఆఫీసులు చేసినటువంటి మోసాలకి ఈరోజు పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆర్గనైజ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా కేవలం మోసాలు చేసుకుని రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు నడుపుతున్నటువంటి విధానాలతోనే ఈ రోజున లోపభూయిష్టమైనటువంటి విధానాలతోనే లిటిగేషన్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఈ పోవాల ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రిజిస్టర్ ఉంది, కామన్ సెన్స్ కూడా లేదు. మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. కదిర్లో కాదు, అన్ని చోట్ల వ్యాపారము కింది స్థాయిలోనే ఉంది, పై స్థాయిలో ఎక్కడ లేదు. అది బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, లేదంటే న్యూయార్క్లో కూడా కావచ్చు. దిస్ ఈజ్ ద రిసిషన్. ఎవరీ 6 years ఒకసారి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది ఎకానమీలో. ఆ కామన్ అంత నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంది, ఊరు బాగుపడింది. ఇట్లా థర్డ్ రేట్ ఫెలో సొంత రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రకంగా ఉండేది. కాబట్టి మేము రెబల్గా కనపడతాం. మీకు రెబల్గా కనపడినా పేదవాళ్ళకు దేవుళ్ళుగానే ఉన్నాం, సమాజానికి మంచోడిగానే బతుకుతాను, గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ చెప్తున్నా, ప్రజల్ని అప్రమత్తంగా ఉండండి.